ఈ సినిమా రిలీజ్ శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయిన ఎంత కాలానికి మీరు కోర్టుకి వెళ్ళారు, ఎంత సమయం తీసుకున్నారు రిలీజ్కి కోర్టుకి మధ్య సుమారు? ఈలోపు ఈ డిస్కషను ఈ లాబింగ్ అంటే ఈ మాట్లాడడం అనేది జరిగింది కదా. ఈ జరిగిన తర్వాత నేను కోర్టుకి వెళ్ళాను. కోర్టు సిటీ మన క్రిమినల్ కోర్టుకి కేసు ఫైల్ చేశాం. చేసిన తర్వాత సమన్స్ పంపించారు. సమన్స్ దరిదాపు వాళ్ళు చాలా కాలం సమన్సే తీసుకోవాలి. రెండోసారి మూడోసారి కూడా సమన్స్ వెళ్ళాయి. ఎవరెవరి మీద వేసాము కేసులు? ఈ సినిమా తీసింది ఎంబీ క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు గారు, వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్నరు. రెండో వాళ్ళు ఎన్ఎన్ నవీన్, మైత్రి మూవీస్ అధినేత ఎన్ఎన్ నవీన్. వీళ్ళిద్దరూ దీనికి సంబంధించి ప్రధాన బాధ్యులు కాబట్టి వాళ్ళిద్దరిని నేను బాధ్యులుగా చేస్తూ ఈ సినిమా కథని కాపీ చేశారనబడుతున్న డైరెక్టర్ కొరటాల శివ గారి మీద కూడా వేసి సిటీ మన క్రిమినల్ కోర్టులో కేసు వేసిన తర్వాత దీనికి సంబంధించి హిందీలో తీయకుండా నేను సిటీ సివిల్ కోర్టులో కేసు నమోదు చేశాను. దాన్ని హృతిక్ రోషన్ హిందీలో తీస్తున్నట్టుగా అప్పటికి మాకు సమాచారం ఉంటే చేసిన తర్వాత హృతిక్ రోషన్ కూడా సమన్స్ వెళ్ళాయి. ఇక్కడి నుంచి నోటీసులు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకో వెనక్కి తగ్గి హృతిక్ రోషన్ గారు బ్యాక్ అయ్యాడు అన్న సమాచారం నాకుంది. హిందీలో తీయలేదు. అయితే నాకు హిందీలో దిగు ఇంజక్షన్ అడిగాను, అది ఇప్పటికి నడుస్తూ ఉంది కేసు. ఈలోపు కొరటాల శివ గారు సిటీ సివిల్ కోర్టుకి ఏం సబ్మిట్ చేశారంటే స్క్రీన్ ప్లే సబ్మిట్ చేశాడు. ఆయన దగ్గర కథ కూడా సబ్మిట్ చేయలే. అసలు కథ ఉంటే కదా ఆయన సబ్మిట్ చేయడానికి, స్క్రీన్ ప్లే సబ్మిట్ చేస్తే ఉపయోగం ఉంది. కాబట్టి అక్కడ ఒక దగ్గర నడుస్తూ ఉంది. మహేష్ బాబుని ఏమైనా సంప్రదించారా కోర్టుకి వెళ్ళటానికి ముందు, సివిల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత? కానీ మహేష్ బాబు నేను పెద్ద నరేష్ ఉన్నారు కదండి, పవిత్రని మ్యారేజ్ చేసుకున్నాడు, పెద్ద నరేష్ ఉన్నారు కదా. ఆ నరేష్ని ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయన అనంతపురంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో నా మిత్రుడు ఎంఎస్ రాజు ద్వారా నేను రాజు వెళ్ళి మహేష్ని ఆయన్ని నరేష్ గారిని కలవడం జరిగింది. నరేష్ గారు బహుశా నాకున్న సమాచారం కృష్ణ గారితో చెప్పారు. ఇప్పుడు ఏదో కోర్టులో ఉంది కాబట్టి మనకి ఎందుకని నమ్రత శిరోద్కర్ దృష్టికి ఇట్లా వెళ్ళిన తర్వాత వాళ్ళు నాతో డైలాగ్ స్టార్ట్ చేయలే, షెడ్యూల్ చేసుకోమని మాత్రం చెప్పారు. ఎంతేకాకుండా బాబ్జీ అనే డైరెక్టర్ గారికి చెప్పాను, ఆయన కృష్ణ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా మీరు అమికబుల్ సొల్యూషన్ ఏమైనా చేయగలిగితే ఐఎమ్ ఓకే అని కూడా నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఆయన కృష్ణ గారితో మాట్లాడినట్టు సమాచారం ఉంది. బట్ అప్పుడు ఆయన ఏం చెప్పాడో మొత్తం మీద ఆయన కంట్రోల్లో కూడా ఎవరు లేడు, మహేష్ బాబు లేడు. మహేష్ బాబు నమ్రత ఏం చెప్తే చేస్తున్నాడని చెప్పారు కూడా నాకు బయట నుంచి అక్కడి నుంచి సమాచారం వచ్చింది. నేను నమ్రత గారిని కూడా టచ్ చేయలే. అయితే నేను క్రిమినల్ కోర్టుకి వేసిన తర్వాత ఈ సమన్స్ వస్తున్న క్రమంలో దరిదాపు వీళ్ళకి అరెస్ట్ వారెంట్ వచ్చే సమయంలో వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు దగ్గర ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు. దేనికి? కోర్టు కట్టింది కాకుండా క్రిమినల్ కోర్టు అటెండ్ ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు. ఎవరి పేరు తెచ్చుకున్నారు? ఎంబీ క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు. వీళ్ళు తెచ్చుకున్న ఎగ్జామ్షన్ పంగట్ల గిరిధర్ గంగాధర్ అతని పేరుతో తెచ్చుకున్నారు. అసలు సడన్గా అప్పటికప్పుడు ఏంటంటే ఎంబీ క్రియేషన్స్లో ఆయన పాత్రను ఉదాహరణ సృష్టించి ఈయన సంబంధించి మొత్తం ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టుగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. మాకు సంబంధించిన అడ్వకేట్ రాజశేఖర్ గారు చాలా గట్టిగా వాదించారు. మా స్టాండ్ బై ఏంటంటే మహేష్ బాబు, కొరటాల శివ, ఈ గిరిధర్ గంగాధర్ మాకెవరు తెలియదు. అంటే మాకు ఎంబీ క్రియేషన్స్ అధినేత మా దృష్టిలో మహేష్ బాబు గారు మాత్రమే మేము ఆర్గ్యుమెంట్ ఇచ్చాం. జడ్జి గారు కూడా ఏమన్నారంటే కోర్టు నుంచి ఎగ్జామ్షన్ తెచ్చుకుని హైకోర్టుని తెచ్చుకున్నారు కాబట్టి మనం ఏం చేయగలం, బట్ వీళ్ళు గో టు హైకోర్టు అన్న తర్వాత అప్పుడు హైకోర్టు నేను చల్లా అజయ్ కుమార్ గారు అని ఒక పెద్ద లాయర్, ఆయన అడ్వకేటు, ఆయన దగ్గరికి ఇదే రాజశేఖర్ గారు పంపించడం జరిగింది. నేను ఏపీ హైకోర్టులో కూడా వాదిస్తారనుకుంటుగా. అవును, ఏపీ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టులో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఏపీ హైకోర్టులో చాలా క్రియాశీలక అడ్వకేటు. అతను వాదనలు వినిపించారు నా వైపు, అటువైపు నుంచి నిరంజన్ రెడ్డి ఇక్కడ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఒక 7 నెలల పాటు వాదనలు అయిన తర్వాత జడ్జిమెంట్ బయటికి రాలే. అసలు వాదనలు అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ రావాలి కదా, ఎందుకు రాలేదనేది ఇప్పటికీ నాకు సందేహం. 7 నెలల పాటు జడ్జిమెంట్ రాకపోవడం ఏంటి ఆశ్చర్యం. నేను 1 నెల 2 నెలలు 3 నెలలు వెయిట్ చేసే జడ్జిమెంట్ రావాలి కదా. ఆయన ఇక్కడి నుంచి జడ్జి గారు చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత కొత్త జడ్జి గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత హైకోర్టులో నాకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. నిర్ణయం వచ్చిన తర్వాత నేను మళ్ళీ మహేష్ బాబు, ఎన్ఎన్ నవీన్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాలని నేను ప్లాన్ చేస్తున్నాను. అది కూడా ఎందుకు బాగాలనుకుంటున్నా అంటే వాళ్ళని కూడా క్లెయిమ్ చేస్తూ, వాళ్ళని కూడా బాధ్యులను చేస్తూ వెళ్ళాలనుకుంటున్న నేపథ్యంలో ఈయనే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆల్రెడీ ఇక్కడ లోకల్గా ఉండే హైకోర్టు ఇచ్చిన డెసిషన్ మేరకు సుప్రీంకోర్టు స్పష్టంగా ఆయన ప్లీని రిజెక్ట్ చేసింది. ఇంతకుముందు హైకోర్టు ఏంటంటే దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్కి ఏం సంబంధం లేదనే పేరుతో ఎన్ఎన్ నవీన్కి మహేష్ బాబుకి స్క్వాష్ ఇస్తే నేను దానికంటే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళే కార్యాచరణలో మేము ఉన్నాం.
అది బేసిక్గా జరిగింది ఇప్పటిదాకా. కింది కోర్టు లీగల్ సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టు వరకు మీరు గెలిచారు. నేను గెలిచానో ఓడని నాకు తెలియదు, కానీ నాకు అనుకూలంగా హైకోర్టు డెసిషన్ ఇచ్చింది. మీరు అంటే క్రిమినల్ కోర్టు నుంచి వాళ్ళు ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు కదా అటెండ్ కాకుండా, కానీ హైకోర్టు మీరు క్రిమినల్ కోర్టులో తెలుసుకోమని చెప్పారు. కాబట్టి కాపీరైట్ యాక్ట్కి బట్టి నేను వెళ్ళా. కాపీరైట్ యాక్ట్ అంటే నాది ఆల్రెడీ డాక్యుమెంటేషన్ ఉంది కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని ఈ ఆధారాలని ఎస్టాబ్లిష్ చేస్తూ నేను కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు కూడా పైమా ఫేస్ ఉంది కాబట్టి న్యాచురల్గానే కోర్టు నా విషయంలో పాజిటివ్ రియాక్ట్ అయింది. నేను సీడీ కానీ సినిమా సీడీ కానీ పోలీసులు కానీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేశాను. అది మీరు చెప్పమంటే చెప్తాను నేను. చెప్పండి. ఇప్పుడు నేను కోర్టుకు సబ్మిట్ చేసే క్రమంలో ఇది 100% నాదనడానికి ఒక 20 పాయింట్లు నేను కోర్టు ముందుకు తీసుకొచ్చాను. ఉదాహరణకి కథ జరిగిన ప్రాంతం ఎక్కడ సినిమాలో? దేవరకొండ. నా నవల్లో దేవరకొండ అనే ప్రాంతాన్ని నేపథ్యంగా చేసుకుని నేను నవలు రాసుకున్నాను. సినిమాలో ఏం పెట్టాడు? దేవరకోట పెట్టాడు. ఇక్కడ ఆయన ఫిక్స్ అయిపోయాడు కదా. నేను దేవరకొండ పెట్టాను, ఆయన దేవరకోట పెట్టాడు. ఒకే బ్రెయిన్లో ఒకే టైటిల్ రాదుగా. పైగా నేను 2012 రాసిన నవల అది. ఇక్కడ దొరికిపోయాడు. తర్వాత హీరోది ఒకే ఊరు. నా నవల్లో అంతే, సినిమాలో కూడా అంతే. తర్వాత హీరో తండ్రి దేవరకొండ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోతాడు. అంటే ఇక్కడ జగత్ బాబు కూడా ఊరి నుంచి వెళ్ళిపోతాడు. హీరో తండ్రి కూడా సినిమాల్లో కూడా వదిలిపోయారు. తర్వాత హీరో తన తండ్రి స్వగ్రామంలోకి ప్రవేశించడం. సినిమాలు ఏంటి? హీరోయిన్కి సంబంధం లేకుండా హీరో దేవరకొండలోకి ఎంటర్ అవుతాడు. దీని నేపథ్యం నవలను ఏం రాశాను? ఈ అమ్మాయి వెంట వీడి పడతా ఉంటే ఆ అమ్మాయి మొదట పాజిటివ్గా ఉండి తర్వాత ఒకరోజు ఒక మాట అంటది, ఎవరు చచ్చిపోతే మా ఊళ్ళో దీపావళి చేసుకోవాలనుకుంటున్నా వాడి కొడుకు నువ్వు, కాబట్టి మేము మీ నాన్న సాగు కోరుకుంటున్నా తప్ప మేము నీతో జతకట్టే అవకాశం లేదు. అమ్మాయి నిర్దాక్షిణ్యం చెప్పొద్ది. చెప్పడానికి కనుక నేపథ్యం వాళ్ళ అమ్మ చెప్పుంటుంది అమ్మాయికి, మనం ఎవరు చచ్చిపోతే ఊళ్ళో దీపావళి చేసుకోవాలనుకుంటున్నామో వాడి కొడుకని. కాబట్టి నాకు ప్రేమ నీ ప్రేమ కావాలంటే నాకు మీ నాన్న సాగు కావాలంటది అమ్మాయి. అసలు ఏంటి మా నాన్నకి ఈ కుటుంబానికి మధ్య ఏం జరిగింది తెలుసుకోవడం వాడు ఊర్లోకి ఎంటర్ అవుతాడు హీరో. నా నవల్లో అదే రాశారు, సినిమాలో అంతే అదే రాశాను. మహేష్ బాబు ఊర్లోకి ఎంటర్ అవుతారు. ఊర్లోకి వచ్చిన తర్వాత పాఠశాల పునరుద్ధరించడం, అదేవిధంగా ఊర్లో రోడ్లు వేయడము, ఈ రవాణా సౌకర్యాలు ఇవన్నీ కూడా వీళ్ళ నాన్న ఇక్కడ మంత్రి నేను పెట్టిన నవల్లో. ఇక్కడ కూడా జగత్ బాబుది ఒక పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి వాళ్ళ నాన్న పిఏ ద్వారా అంటే బాగా సన్నిహితంగా ఉండే ద్వారా ఆ ఊర్లో పాఠశాల తర్వాత స్కూళ్ళు నిర్మాణం చేయడం ఇవన్నీ చేస్తాడు. తర్వాత హీరో తన ఊర్లోకి వచ్చిన విషయము హీరోయిన్ చెప్పకుండా వస్తాడు నవల్లో. సినిమాలో కూడా అంతే చెప్పడు కదా, శృతి హాసన్కి అతను చెప్పకుండా వచ్చి ఊర్లో ఇవన్నీ చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు ఈ విధంగా ఇక్కడికి వచ్చాడు తెలిసిన తర్వాత ఈ వస్తే చాలా డేంజరు, ఆ ఊర్లో జనం ఫెరేషియస్గా ఉంటారు, వాళ్ళ నాన్న చేసిపోయిన దానికి వాడిని చంపేస్తారని ఈ అమ్మాయి భయపడి నా నవల్లో కూడా వస్తుంది. ఇక్కడ కూడా అట్టే జరుగుతుంది. నవల్లో అదే పాయింట్, సినిమాలో కూడా అదే పాయింట్. తర్వాత ఈ అభివృద్ధి హీరోయిన్ తెలియకుండా అభివృద్ధి చేయాలని వీడు అనుకుంటాడు. ఇక్కడ కూడా అంతే, నవల్లో అంతే, సినిమాలో అంతే. తర్వాత సినిమాలో కూడా అంతే, హీరోయిన్ తండ్రి పలాని తెలిసిన తర్వాత హీరోని దూరంగా పెడుతుంది నవల్లో. సినిమాలో కూడా అంతే, మ్యాగజైన్లో చూసి అనే దాన్ని కల్పించాడు చూసి పలాని బిజినెస్ మ్యాన్ ఇది నువ్వు అని చెప్పని చూసి మొత్తం మీద దూరంగా పెడుతుంది అమ్మాయి ఇక్కడ కూడా. తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నేను నవల్లో ఈ దేవరకొండ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఖాళీ చేస్తారు నవల్లో. సినిమాలో కూడా అంతే కదా, లాస్ట్ సీన్లో వాళ్ళందరూ ఖాళీ చేయించడం ఇవన్నీ ఉన్నాయి కదా. తర్వాత హీరో తల్లిదండ్రులు ఇద్దరు, హీరో హీరోయిన్ తండ్రి ఇద్దరు ఫ్రెండ్స్. సినిమాలో అంతే కదా, రాజేంద్ర ప్రసాద్ జగత్ బాబు ఫ్రెండ్స్ కదా. తర్వాత హీరో ఒక్కడే తండ్రిలో నా నవల్లో అత్యంత విద్యావంతుడు ఎక్కడ నా నవల్లో. సినిమాలో కూడా అంతే కదా, వాడే కదా ఎడ్యుకేటెడ్ ఆ ఊరు మొత్తం మీద. తర్వాత ప్రాజెక్టుల కోసం భూములు సమీకరించడం అనే కాన్సెప్టు సినిమాలో అదే పెట్టారు, నవల్లో కూడా అదే పెట్టారు. నవల్లో ఉండేది సినిమాలో కూడా పెట్టారు. తర్వాత భూములు కోల్పోయిన రైతుల ఆక్రందన వాళ్ళ వైపు నుంచి నా వాద నిర్మాణం చేశాను, సినిమాలో కూడా అదే పెట్టారు. తర్వాత హీరోయిన్ ఒకే కాలేజీలో చదవడం. తర్వాత హీరోయిన్కి హాస్టల్లో ఉంటుంది, నా నవల్లో అట్టే ఉంటుంది, సినిమాలో అట్టే ఉంటుంది. ఈ అమ్మాయికి ఒక భావన వేశాను, అది రంగనాథం అనే క్యారెక్టర్ నా నవల్లో వేశాను. ఇక్కడ కూడా వెన్నెల కిషోర్ పాత్ర భావ క్యారెక్టర్ వేశారు. ఈ విధంగా చూసుకుంటే కిన్షిప్. తర్వాత బాబాయ్ పాత్రలో రఘువీరారెడ్డి అనే పాత్ర వేశాను, ఇక్కడ కూడా బాబాయ్ క్యారెక్టర్ వేశారు. తర్వాత రఘువీరారెడ్డి రాఘవరెడ్డి అనేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఇక్కడ కూడా అదే సినిమా అదే జరిగింది. రాఘవరెడ్డి కొడుకులుగా సత్యారెడ్డి బాజిరెడ్డి వేశాను,
ఇక్కడ వెంకటరత్న నాయుడు ఆయన కొడుకు రాజు అని పేరుతో ఇక్కడ అంటే బంధుత్వం దగ్గర నుంచి కథావస్తు దగ్గర నుంచి దానికి సంబంధించిన మూలం దగ్గర నుంచి మొత్తం మక్కిగా కాపీ కూడా తీశాడు. తీసిన తర్వాత నేను యాక్చువల్గా ఏంటి కొరటాల శివ గారు అంటే కొరటాల సత్యనారాయణ గారి వారసత్వము లేకపోతే ఆ కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ ఉండి కొంచెం నిజాయితీగా ఉంటారు, నా దగ్గర ఒప్పుకుంటారు అనుకున్నా. నేను పాజిటివ్గానే వెళ్ళాను. నేను మీరు ఇంకో ప్రాజెక్ట్ తీసుకోండి, మీరు ఏమి తలుచుకుంటున్నారు ఆ నవలకు ఇవ్వండి, హిందీలో కనీసం నేమ్ ఇవ్వండి, బయలేని ఇవ్వడం అనేది రైటర్ కోరుకుంటారు కాబట్టి అది చేయమని నేను అడిగా. అంతకుమించి నేనేం వాళ్ళని ఇబ్బంది. ప్రస్తుతం మీరు ఏం ఆశిస్తున్నారు? దీనికి ముగింపు ఏంటి? ముగింపు అంటే అది కోర్టులో ఉంది ఇష్యూ. క్రిమినల్ కోర్టు ఏ డెసిషన్ తీసుకున్నా ఖచ్చితంగా ఆ డెసిషన్ నాకు అనుకూలంగా 100% ఉండే, ఎందుకంటే కంటెంట్ నాదే కాబట్టి, ఇది నా డిఎన్ఏ కాబట్టి ఎక్కడికి పోయినా సరే ఇది నాదని ఎవరైనా చెప్పగలరు. నా నవల చదివి చెప్పగలరు, నా పోలికలు చూసి చెప్పగలరు. ఆల్రెడీ సినిమా రైటర్ అసోసియేషన్లో కూడా ఒక ఒపీనియన్ ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళ నుంచి పాజిటివ్గానే దీని మీద రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పరిపూర్ణంగా ఉంది.